డ్వాక్రా మహిళలందరూ 2019 నాటికి ఎవరెవరైతే అప్పులు తీర్చేశారో గ్రూపులుగా ఉన్న వాళ్ళకి ఆ రోజు లెక్క బ్యాంకు నుంచి తెప్పించుకుని వాళ్ళందరి రుణాన్ని తను మాఫీ చేశాడు. ఎట్లాగా? వాళ్ళు డబ్బులు కట్టేశారు. కట్టిన వాళ్ళందరికీ ఎంతెంత కట్టారో అది 5 ఏళ్లలో తను రీఎంబర్స్ చేశాడు అప్పుని. అదే గవర్నమెంట్ సొమ్ము కాదు, అప్పుని రీఎంబర్స్ చేశాడు. ఎట్లాగా? ఒక గ్రూపు 10 లక్షలు అప్పు తీసుకుంటే 10 మంది ఉంటారు, తలా 1 లక్ష వాళ్ళు కట్టేశారు ఆ 3 ఏళ్లలోనూ 5 ఏళ్లలోనూ. వాళ్ళకి తలా 20,000 చొప్పున ఏడాదికి 5 ఏళ్ళు వేసాడు డబ్బులు. అదే 2 లక్షలు అంటే 24 మొదటిసారి 10 లక్షలు అయితే రెండోసారి 20 లక్షలు ఇస్తారు లోను. అలా తీసుకున్నప్పుడు 2 లక్షల రూపాయలు చొప్పున తీసుకున్న వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల డబ్బులు అంటే 40,000 చొప్పున వేసాడు 5 ఏళ్ళలో. అంతంత డబ్బులు వచ్చినాయి వాళ్ళకి చేతి నిండా. అసలు అప్పులు ఇవ్వడం బిగిన్ చేశారండి. డ్వాక్రా వాళ్ళు అప్పులు తీసుకోవడం మానేసి. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏంటిది పరిస్థితి? ఇది కరెక్టేనా? అంటే జనాల్ని ఇంకోటి వాళ్ళకి 1500 ఎంతమంది ఉంటే అంతమంది నెల నెల అన్నాం. అది పోయేదే ఉంటే P4 మళ్ళీ నిన్న ఎక్కడో మాట్లాడుకొచ్చారు P4 తో వాళ్ళ జీవితాలు బాగు చేసేస్తున్నామని. స్కిల్ డెవలప్మెంట్ లాగా ఉంటది అనమాట. మీ అందరూ స్కిల్ తో డెవలప్ అయిపోయారు. మీడియా అసలు ప్రజా సమస్యలు P4 ద్వారా ఎంతమందికి ఇచ్చారనేది ఇంకా లెక్కలేదు కదా సార్. అసలు నిజంగా చెప్పేది అదే. P4 తో ఏమన్నా నెల నెల డబ్బులు ఇస్తారా ఏంది?